గుడ్ ఈవినింగ్ అండి. ఇది ఈరోజు ఈవినింగ్దే చికెన్ పులావ్ చేస్తున్నాను. ఆ గ్లాస్తో 1.5 రైస్ తీసుకున్నాను. రైస్ కడిగి పెట్టుకున్నాను. నెక్స్ట్ చికెన్ పులావ్లో కావాల్సినవి పెరుగు, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కారము, జీరా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, గరం మసాలా, నిమ్మకాయ, టమాటాలు, కొత్తిమీర, ఇవన్నీ, ఆయిల్, 1/2 kg చికెను, ఇవన్నీ దాంట్లోకి వేసుకొని టమాటాలు కాకుండా ఉప్పు, కారము, పెరుగు అవన్నీ వేసుకొని కలిపి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఒక గంట సేపు మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మసాలా అవన్నీ వేసేసి నెక్స్ట్ కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని మళ్ళీ కొంచెం గరం మసాలా, హోల్ గరం మసాలా, పచ్చిమిరపకాయలు కొంచెం వేగనియాలి. వీటిని కొంచెం వేగినాక ఇవి చిల్లుతున్నాయి, అందుకు కెమెరా పక్కకు వచ్చింది. పచ్చిమిరపకాయలు, గరం మసాలా కొంచెం వేగాక దాంట్లో కొంచెం జీడిపప్పు, నెక్స్ట్ టమాటాలు వేసుకొని కొద్దిసేపు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గనియాలి. వీటిని కొద్దిసేపు బాగా కలుపుకొని కాసేపు మగ్గనియాలి. కొద్దిసేపు మంచిగా అవి కలిపేసుకున్నాక మగ్గనిచ్చాక దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ స్మెల్ బాగా వస్తుంది అన్నమాట. కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక కొద్దిసేపు నిడ్డు పెట్టేసేయాలి, అంటే మూత పెట్టేసి కొద్దిసేపు ఉంచాలి. అలాగా బాగా మగ్గింది కదా, ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. దాంట్లో ఫ్రిడ్జ్లోంచి తెచ్చుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా నూనెలో కలిసేంతవరకు బాగా కలుపుకొని బాగా కలిపేసి నీట్గా మొత్తం అంతా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఒక 15 minutes మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాన్ని ఫ్రై చేసుకుంటున్నప్పుడు బాగుంటుంది అది. నేను ఆకు కొంచెము పువ్వు కూడా వేసాను, మీకు కనపడుతుంది చూడండి. అవి తాలింపులో వేయాలి, తర్వాత వేసాను నేను. కొంచెం మంచిగా ఫ్రై అయింది చూడండి. చికెన్ మంచిగా ఆయిల్ బయటికి తేలింది. అది కొంచెం కెమెరా మీద ఆవిరి అనేది పడింది, అందుకోసం అలాగ వచ్చింది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ దాంట్లోకి వేసేసుకోవాలి. వడగట్టుకొని దాంట్లోకి వేసేసుకోవాలి. ఆ మసాలా అంతా పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలన్నమాట. దాంట్లో వేసుకొని చూడండి, నేను వేసుకుంటాను ఇప్పుడు. రైస్ వేసేసాను. రైస్ బాగా వేసి బాగా కలుపుకోవాలి. ఆ కారము, మసాలా అంతా రైస్కు బాగా పట్టాలన్నమాట. అప్పుడే అన్నం తింటుంటే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఆ స్మెల్ అంతా బాగా పట్టాలి. ఒక 2 నిమిషాలు బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని తీసుకొని అప్పుడు బాగా కలిపినాను చూడండి. ఎక్కువ కలపకూడదు, బియ్యం విరిగిపోతాయి. కొంచెం స్మూత్గా కలుపుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ దానికి కొలతగా వాటర్ తీసుకొని, ఇప్పుడు 1.5 రైస్ తీసుకున్నాను కదా, 3 కొంచెం తక్కువ వేసుకున్నాను నేను. 3కి వాటరు వేసేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా కలుపుకొని బాగా మసాలా అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. వాటర్ కూడా ఇప్పుడు ఆ వాటర్లో ఉడుకుతాయి కనుక రైస్కు పట్టుద్ది అన్నమాట. బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 minutes అట్లా మంచిగా అవుతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం. బాగా వచ్చింది. ఇప్పుడు కొంచెం నెయ్యి ఇంకొకసారి కలిపి మూత పెట్టేసుకుందాము. మూత పెట్టిన తర్వాత నెయ్యి, కొంచెం నిమ్మకాయ అవన్నీ పిండుకోవాలి. పిండుకున్న తర్వాత చూడండి పులావ్ రెడీ అయిపోయింది.
చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. కొంచెం రైతాతోటి తింటే చాలా బాగుంటుంది. లెమను ఆనియన్స్ వేసుకొని రైతాతో తింటే చాలా బాగుంటుంది అన్నమాట. స్మెల్ ఇట్లా వస్తుంది. నేను వంట చేస్తుంటే టెజీ పాప నన్ను ఎత్తుకో అంటుంది. కొద్దిసేపు ఎత్తుకుందామని టెజీ పాపని ఎత్తుకున్నాను. కొద్దిసేపు ఎత్తుకుంటామే కొంచెం అదే అవుతుంది. కొద్దిసేపు ఎత్తుకున్నాను. కొద్దిసేపు ఎత్తుకొని అక్కడిక్కడ తిప్పినాను. నెక్స్ట్ వచ్చేసి టెజీ పాప వాళ్ళ డాడీ ఆటలు ఆడుతున్నారు. ఇంకా డిన్నర్ అయిపోయింది. వాళ్ళిద్దరు ఆటలు ఆడుతున్నారు చూడండి. ఇద్దరు ఆటలు ఆడుతున్నారు బాగా. బెడ్షీట్ కప్పితే చాలా బాగా ఆట ఆడుతుంది అనమాట పాప. అందుకుగాను వాళ్ళ డాడీ పాపకి అది కప్పుతున్నారు, ఆట ఆడిస్తున్నారు. ఇద్దరు కోసేపు ఆట ఆడుతున్నారు చూడండి. పాప కొరకడానికి చూస్తుంది. నేనేమో పడిపోతావమ్మా అని చెప్తున్నాను. సైడ్కి చూడండి, అటు సైడ్కి వెళ్తుంది. కనబడదు కదా ఆమెకు. చూడండి ఆటలు ఆడుతున్నారు ఇద్దరు. కొద్దిసేపు రోజు పడుకునేటప్పుడు కొద్దిసేపు ఆట ఆడితే ఆమెకు చాలా ఇష్టం అన్నమాట. ఇద్దరు కోసేపు ఆడి చూడండి ఇంకా కప్పమని అడుగుతుంది. ఇంకా ఆడుతున్నారు ఇద్దరు. ఆడి మనం అలసిపోవాలి కానీ ఆమె మాత్రం అసలు అలసిపోదు. ఎంతసేపు అయినా ఆడుతూనే ఉంటుంది. 1/2 అవర్ ఆడినాక అప్పుడు అది వాళ్ళ డాడీ అలసిపోయి ఇంకా పడుకుంటున్నారు గమ్మున. మేము ఇంకా ఆడదామంటది. చూడండి ఇంకా కప్పు నాకు అని అడుగుతుంది. రబ్బర్ బ్యాండ్తో కూడా కొద్దిసేపు ఆడుతున్నారు ఇద్దరు. చాలా బాగా ఆడుతుంది రబ్బర్ బ్యాండ్తో కూడా. చూడండి ఎలాగ ఎగురుతూనే ఉంటుంది. ఇంక ఎగురుతూనే ఉంటుంది. జంప్ పైకి జంప్ చేసుకుంటూ ఆడుతూనే ఉంటుంది. చూడండి టెజీ పాప ఎంత బాగా ఆడుతుందో. ముట్టుకొని అది రబ్బర్ బ్యాండ్ ఆమె కావాలంటుంది. ఆమె ముట్టుకొని ఆమె ఆడుతూ ఉంటుంది. ఇంకొకరిని తీసుకొని వాళ్ళ డాడీ ఏమో పళ్ళు ఊడిపోతాయి అట్లా చేస్తా అని చెప్తున్నారు. అయినా వినదు. పళ్ళతో బట్టి లాగుద్ది. ఎట్లా జంప్ చేస్తుంది చూడండి. తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ వ్యూస్ వెళ్తున్నాయి కానీ లైక్ చేయట్లేరండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నా వీడియోకు లైక్ ఇవ్వగలరు. లైక్ ఇవ్వడం వల్ల మీరు నాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. మీ లైక్ వల్ల మీరే చూడడం కాకుండా మీతో పాటు ఒక 10 మందికి నా వీడియో వెళ్తుంది. అందుకుగాను మీరు తప్పక నా వీడియోస్కి లైక్ ఇవ్వగలరు. లైక్ ఇచ్చి మీ ఇంట్లో బిడ్డగా నన్ను ఆదరించగలరు. మీ అందరి సపోర్ట్ వల్ల నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నా. దయచేసి వీడియో చూడగానే పక్కనే ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. తప్పకుండా ప్రెస్ చేయడం వల్లనే నా వీడియోస్ ఇంకా ఎక్కువ వ్యూస్ వెళ్తాయి. అందరూ తప్పక లైక్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు లైక్ ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మార్నింగ్ వీడియోకి లైక్లు ఇచ్చారు. అలాగే ఈ వీడియోకి కూడా లైక్ ఇచ్చి నన్ను ఆదరించగలరని నేను కోరుతున్నాను. తప్పక మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. మీ సజెషన్లు కామెంట్ బాక్స్లో తప్పకుండా నాకు తెలియజేయండి. నేను ఎలాంటి వీడియోస్ చేయాలని మీ సజెషన్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పక నాకు కామెంట్ చేయగలరు నేను ఎలాగ చేయాలనేది. మీరు చెప్పిన కామెంట్లు నేను వీడియోలో మీ పేరుతో సహా నేను ఇలాగ పాటిస్తున్నాను చెప్తాను. తప్పక కామెంట్ చేయండి ప్లీజ్.